హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ మారుతున్న సమాజంలో, మారుతున్న కాలంలో ఎక్కువ శాతం ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఇలా జరుగుతుందండి. కొంతకాలానికే వాళ్ళు తెలిసి తెలియక తగాదాలు పెట్టుకుని చికాకు పడి ఇబ్బంది పడుతున్నారు తెలిసి తెలియని వయసులో. మరి మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఆడపిల్లకి కూడా తల్లి బాధ్యత తీసుకుని వాళ్ళకి జాగ్రత్త చెప్పాలండి. తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ పిల్లోళ్ళు తెలిసి తెలియక పాడైపోతున్నారు. మరి ఏదైనా అరికట్టాలి. తల్లిదండ్రుల బాధ్యత తీసుకుని ఆ పిల్లలకి మంచి చెడు చెప్పాలి. అందరూ కూడా ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఎవరో పట్టించుకోవటం లేదు, ఏదో అనుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. చిన్నపిల్లలు పాడైపోతున్నారండి. పశ్చిమకు ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవటం, పాడైపోతున్నారు. దీన్ని అయితే నేను చాలా ఖండిస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా పిల్లల తరఫున బాధ్యత తీసుకోవాలి. అందరూ బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది కదా, సమాజం బావాలి. హిందువుగా జీవించు, హిందువుగా పుట్టావు కాబట్టి హిందుత్వాన్ని వ్యాప్తి చెయ్యి, హిందువుగానే జీవించు. అందరూ ప్రతి శనివారం వారంలో ఒక రోజైనా గుడికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక రోజైనా గుడికి వెళ్ళాలండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి కూడా శ్రీరామ్ రక్ష. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇట్లు మీ బెజవాడ కనకపోతురాజు లోపోడి. నమస్తే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.